పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పవిత్ర సోమవారం. మరియా ప్రభుని పాదాలను పరిమళంతో అభిషేకం. ఇస్కారియోతు ఆరాపణ. ప్రభుని సమాధానం. పాపం ప్రశాంతతను దూరం చేయును, ప్రాయచిత్తం ప్రభుని దరి చేర్చును. నా ప్రభువు నా ఇంటికి రావటం నా అదృష్టం. ఆయన నా ఇంటిలో నివాసం ఏర్పరచుకోవటం ఎంత భాగ్యం. క్రీస్తు ప్రభువు మార్తా మరియమ్మల ఇంటికి పలుమార్లు వెళ్ళటం మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఈరోజు సువిశేషంలో కూడా విన్నాం. ప్రభునితో సహవాసమునకు పవిత్రత ప్రాయచిత్తం కావాలి. ప్రభునిలో ఐక్యమవటానికి మరియమ్మ ఇహలోక జీవిత ధనమును ప్రభువునకు పాదాంకితం చేస్తుంది. ప్రభుని పాదాలను అభిషేకించి తన పాపాలకు ప్రాయచిత్తం చేసుకుంది. ప్రభుని సహవాసంలో ఉంటూ పాపానికి దాసుడై డబ్బుకు అమ్ముడుపోయి ధన సంపాదనే ధ్యేయముగా బ్రతుకుతున్న యూదా ఇస్కారియోతు పేదల మీద నెపముతో ధన సంపాదన కొరకు మార్గాలను అన్వేషిస్తూ ఆరోపణలు చేస్తున్నాడు. దొంగవానికి దొంగ ఆలోచనలు మినహా పవిత్రంగా ఆలోచించలేడు కదా. దాన ధర్మాలు చేసేవారిని ఆపలేము, సహజ స్వభావమును అడ్డుకొనలేము. మంచివారిని, మంచి చేసేవారిని, మంచి జరుగుతుంది చేయాలి అన్న వారందరినీ అంతమొందింప ప్రయత్నిస్తాం. లాజరును అలనాటి పెద్దలు, ప్రధానార్చకులు ప్రయత్నించటం ఈ తరహాలోనే మన చేతిలో రోజుకు ఎంతమంది మంచివాళ్ళు బలైపోతున్నారో. ప్రతిరోజు ప్రభుని వాక్కును విని, ప్రభుని విందులో పాల్గొని, ప్రభుని శరీర రక్తాలను స్వీకరించే మనం మంచివారిని అంతమొందించడం, పాపాన్ని ప్రోత్సహించటం, న్యాయాన్ని అనగదొక్కటం న్యాయమేనా? మనకు మనస్సాక్షి లేదా? పాపమును హృదిలో ఉంచి పవిత్రులమని సమాజములో ఎలా మనగలుగుతున్నాం? మరియా ఈ పాప జీవితములో ఇమడలేక ప్రాయచిత్తంతో ప్రభుని పాదాల దరి చేరింది. మనము పాపములో మగ్గిపోయి పశ్చాత్తాపం, ప్రాయచిత్తము లేక పాస్కాయత్తకాల ఉపవాస దీక్షలలో సరిపెట్టుకొని సంతృప్తి చెందుతున్నాం. యూదా ఇస్కారియోతు వలె పేదల పేరున సంపాదించి మన విలాస జీవితానికి వెచ్చిస్తున్నామేమో. పేదవారి మీద ప్రేమను ఒలకబోసి మన నిత్య అవసరాలను తీర్చుకుంటున్నామేమో. మనసులో ఒకటి, బయట ఒకటి దొంగ ఆలోచనలతో సభ్య సమాజాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నామేమో. నీతి నిజాయితీతో జీవించే వారికి మనము ఆటంకాలు కలిగిస్తూ కులం, రాజకీయం, నీ మా అని అన్నీ అన్వయించి అడ్డుపడుతూ సమాజమును ముక్కలు చేసే వారిలో మనము భాగస్థులము కాదా? నీతి నిజాయితీతో కలవారితో ఆటలాడడం లేదా? జ్ఞానవాని వీక్షికులారా, మరియలా పాపానికి ప్రాయచిత్తం చేసుకోవటానికి నిర్ణయించుకుందాం. ఉపవాస ప్రార్థనలతో పాటు ప్రవర్తన, ఆలోచన బాంధవ్యాలలో మార్పు తెచ్చుకుందాం. యూదా ఇస్కారియోతుల మాయ మాటలతో మభ్యపెట్టకుండా ఉందాం. ప్రధానార్చకులు, పెద్దల వలె నీతిని, న్యాయాన్ని అంతమొందించకుండా ఉందాం. మన జీవిత ధన్యత కొరకు మన మనస్సాక్షి ప్రకారం బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అబద్ధాలు చెప్పి అభిమానం సంపాదించటం కంటే నీతి నిజాయితీగా కొంతమందిని సంపాదించటం మేలు అని నేర్చుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.